హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. మనం విటమిన్స్ మినరల్స్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో ఎస్పెషల్లీ మినరల్స్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, రాగి, కాపర్, మాంగనీస్, క్రోమియం, సెలీనియం, అయోడినం, వనాడియం ఇలా 13 రకాల మినరల్స్ ఏవైతే ఉన్నాయో చాలా అత్యవసరం. ఈ మినరల్స్ లేకపోతే విటమిన్స్ పనిచేయవు. కాబట్టి విటమిన్స్ మినరల్స్ మధ్యన అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకదానికొకటి పనిచేయాలంటే రెండింటిని కరెక్ట్ కాంపోజిషన్లో తీసుకోవడం అనేది ఎంతో అవసరం. మన శరీరానికి అటు ఆర్గాన్స్ అంటే ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ ఆరోగ్యంగా, యవ్వనంగా, చర్మపరంగా కానీ ఆర్గాన్స్ పరంగా కానీ హెల్తీగా ఉండాలి అంటే ఈ మినరల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మినరల్స్ ఏంటి, దేని ప్రాధాన్యత ఏంటి, ఏది ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. దీనిలో ఎస్పెషల్లీ మినరల్స్ మన శరీరము తయారు చేసుకోలేదు, బయట నుంచే తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని కూడా ఎలా తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి కూడా ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.